హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. నేను హాయ్ ఫ్రెండ్స్ అంటే బాగుంటుందా, లేకపోతే హాయ్ అండి అంటే బాగుంటుందా కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అయిందండి. బిట్టు అండ్ చింటూ ఇద్దరు అయితే స్నానం చేపించేసాము. స్నానం చేపించి అయితే పడుకొని పెట్టేశాము. వాళ్ళిద్దరూ అయితే పడుకున్నారు. పడుకున్నారు కదా అని చెప్పేసి నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ మా అమ్మ అయితే పనులు చేసుకుంటుంది. అంటే ఈరోజు బట్టలు ఉతికింది, వాటిని అయితే మడత పెట్టుకుంటా ఉందండి. హితిక అయితే ఆడుకుంటుంది. ఇప్పుడైతే ఆవులు వచ్చే టైం అయిందండి. మా ఊర్లో ఆవుల మంద ఉంటుంది. అవి ఈవినింగ్ టైంలో 6 కల్లా వస్తూ ఉంటాయి. ఆ టైంలో అయితే హితిని అక్కడ పంపించడం సేఫ్ కాదు అని చెప్పి అయితే పిలిచాను. ఆ అమ్మాయి అయితే వచ్చేసింది. ఇంకా అమ్మాయి తింటున్నది, నేను తినాలని చెప్పేసి అయితే మారం చేస్తుంది. అమ్మాయి తింటే అది నాకు తెచ్చి ఇస్తుంది పక్క. దాన్ని అయితే నేను తినాలి, అమ్మాయి ముందరనే నేను తినాలి. తినకపోతే గోల్ చేస్తూ ఉంటుంది, ఏడుస్తుంది. ఇంకా ఇది అయితే అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లల్ని ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఏదో ఒకటి అవుతుంది. మా ఊళ్ళో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది అయినప్పటి నుండి పిల్లల్ని అయితే బయటికి వదలాలంటేనే భయం అవుతుంది. ఇంకా అక్కడైతే కాలువ కూడా ఉంది. అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని ఒంటరిగా వదలలేము. వాళ్ళైతే ఒక కంట అయితే కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఇదినైతే రమ్మంటుంటే అమ్మాయి అయితే వచ్చేస్తూ ఉంది. ఇంకా ఈవినింగ్ 6-6:30 ఆ మధ్య అవుతుంది కదా. నా చెల్లి వచ్చే టైం కూడా అయింది. ఆ అమ్మాయి కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయి అయితే వచ్చింది. అంటే ఎవ్రీడే చూస్తుంది, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇలా హగ్ చేసుకొని ఎత్తుకోవాల్సిందే. అమ్మాయిని ఎత్తుకోమని చెప్పి అయితే చెప్తుంది. నా చెల్లి వస్తూ ఆ అమ్మాయి రాఖీలు అయితే తెచ్చింది. రేపు రక్షాబంధన్ అని చెప్పేసి రాఖీలు తెచ్చుకుందండి. 5 అయితే తెచ్చుకుంది. ఇంకా 2 అయితే హితి కోసం అని చెప్పి తెచ్చింది. అవి నార్మల్వి. 5 అయితే తెచ్చిందండి. ఇంకా నాకు 2 తమ్ముళ్ళు కదా, నేను 2, నా చెల్లి 2, ఇద్దరికి 2 కడితే 4 అవుతాయి. అందుకోసం అని చెప్పి 5 తెచ్చుకుంది. ఇంకా అంటే నా కూతురుకైతే హితికైతే 2 తెచ్చింది. ఆ అమ్మాయికి 2 తమ్ముళ్ళు కదా, నార్మల్వి అయితే తెచ్చిందండి. ఈ నార్మల్ చూసి చాలా రోజులు అయిపోయింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయితే నేను ఇలాంటి నార్మల్ రాఖీలు అయితే కట్టేదాన్ని. సేమ్ అది చూస్తే నేను చిన్నప్పుడు కడతా అనేది గుర్తొచ్చింది. ఇలాంటి బెడ్వే అప్పుడు 2 రూపీస్ కానీ 1 రూపీ అలా ఉండేదండి. సేమ్ ఇలాంటివే ఉండేవి. ఇలాంటివే కడతా ఉండేది. అదైతే గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది చేత అంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లోళ్ళే కదా, అందుకని చెప్పేసి ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఇవి 2 అయితే తెచ్చిందండి. రేపైతే రక్షాబంధన్ కోసం అని చెప్పేసి. హితి అయితే ఇప్పుడే కట్టేస్తాను నేను అని చెప్పి అయితే అంటుంది. కాదమ్మా రేపు కట్టాలి అని చెప్పి అయితే ఇక్కడ చెప్తా అన్నాము. ఇంకా హితిక అయితే నాకు అవ్వద్దు, ఇవైతే తీసుకుంటాను నేను అని చెప్పేసి ఒకటి చించడానికి ట్రై చేస్తాను, కానీ అవి రావట్లేదు. రేపు కూడా నా చెల్లికి వర్క్ ఉంటుందండి. అందుకోసం అని చెప్పి లీవ్ అయితే లేదు. ఇంకా మార్నింగ్ అయితే కట్టేసి వెళ్ళిపోదామని చెప్పి రాఖీలు ఇంకా స్వీట్స్ కూడా తెచ్చుకుంది. మార్నింగే కట్టేసి ఇంకా స్వీట్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా స్వీట్స్ తెచ్చిన వాటిల్లో వీళ్ళిద్దరూ షేర్ చేసుకొనేసి అయితే తింటున్నారు. వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తానండి. నిన్న వీడియోలో చెప్పాను కదా, వాళ్ళ డాడీ కదిరికి వెళ్ళినారు అనేసి. కదిరి నుండి అటు నుంచి అంటే మా అంటే మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళినారండి. అంటే డైరెక్ట్ అట్లే వెళ్ళాలి, ఇక్కడైతే రాకూడదు అని చెప్పేసి అయితే తను అటు సైడే అక్కడే వెళ్ళినాడు. నైట్ ఉండేసి అయితే ఈరోజు వచ్చి షాప్కి వచ్చేసి ఆ తర్వాత అయితే ఈరోజు ఈవినింగ్ అయితే వస్తారండి. అందుకు 1 డే అయిపోయింది కదా చూసి, అందుకోసం అని చెప్పి హితమ్మ వెయిట్ చేస్తుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో వ్యూ కదా, ఇక్కడ నుండి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అయితే అందుకోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇంకా నేను చెప్పాను కదండి కదిరికి వెళ్ళారని చెప్పేసి, అక్కడ దర్శనమే అయితే 6 o'clock అలా వెళ్తే 10 o'clock అలా అయిందండి. కదిరిలో ఫస్ట్ టైం అలా అవ్వడము. అంటే ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెం ఫాస్ట్గా అయిపోయేది. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా దర్శనానికి కాకుండా అభిషేకానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము, కొంచెం ఫాస్ట్గా అయిపోయేది. కానీ ఇప్పుడు దర్శనానికి అని చెప్పి వెళ్ళినా కూడా ఇన్ని అవర్స్ తిరుపతిలో జరిగిన దర్శనం అయితే ఇప్పుడు
కదిర్లో అయితే జరిగిందంట. నాకు కాల్ చేసి అయితే చెప్పారు. ఇంకా హితి ఆడుకుంటుంది. లాస్ట్ టైం మేము మిల్క్ షేక్ తీసుకున్నాం, దాన్ని అలా ఉంచేసుకొని అమ్మాయి వాడుకుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే 10:30కి అలా వచ్చారు. ఆ టైంకి బిట్టు అయితే లేసేసాడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.